హైదరాబాద్లో పెడతామండి మనం కార్లు ఒకటో తారీఖు హైదరాబాద్ లేదా వీటి కాదు కాదు పెద్ద కాదు వస్తాను తెచ్చా అగ్గిపెట్టి తెచ్చా అయిపోయి जोहार एनटीआर जोहार एनटीआर जोहार एनटीआर जोहार एनटीआर जोहार एनटीआर जोहार एनटीआर जोहार నినాదాలు చేయండి ముందు జై బాలయ్య బాలే కత్తి బాలే అంటే పెద్ద కత్తులు ఉన్నాయి మా వాడు పూలు ఇష్టపడతాడు పూలు పెట్టండి నందమూరి బాలకృష్ణ గారి యొక్క సినీ ఫీల్డ్లో కవులు పెట్టి తాతమ్మ కాలం నుండి నేటి వరకు కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. వారు ఇంకా ఎక్కువ సినిమాలు తీస్తూ వాళ్ళ యొక్క అభిమానుల్ని ఉత్తేజపరచాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఇక్కడ మంగళగిరిలో వారి యొక్క అభిమానులుగా ఉన్నటువంటి బైరబోయిన శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మల్లెల నాగేశ్వరరావు గారు నాగయ్య గారు అనే వాళ్ళ కుటుంబ సభ్యులు, మరి అదేవిధంగా మన జేఎస్ఆర్ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో బాగా పాల్గొని ఈ యొక్క బాలయ్య గారి దినోత్సవం మొదలుకొని వారి యొక్క పిక్చర్లో రిలీజ్ అప్పుడు కూడా ఎంతో సేకరణ చేశారు. వారికి మేము వెనకాలగా పెద్దలుగా ఉంటూ వారి యొక్క అండదండలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అన్ని విధాల బాలయ్య బాబు గారికి ఆశీర్వాద వచనాలు ఉండాలని, ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీసి వారి యొక్క అభిమానులని ప్రజలని యొక్క ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీలో ఎదురులేని మనిషిగా ఎదిగి 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యే చేసి ఆయన ప్రజలకు ఎంతో చేరువుగా ఉన్నటువంటి మహానటుడు మహాకళామతల్లి ముద్దుబిడ్డ నందమూరి బాలకృష్ణ గారికి మరి వారి యొక్క ఇదిని మనం కొనియాడుకుంటూ ఇంకా ఎన్నో మంచి చిత్రాలు తీయాలని, ఈ అభిమాన సంఘాలు ఇంకా ఎక్కువ అవ్వాలని, బైరబోయిన శ్రీనివాసరావు మల్లెల నాగయ్య గారి ఆధ్వర్యాల్లో ఈ యొక్క కార్యక్రమాలు ఎన్నో జరగాలని నేను కోరుకుంటూ జై బాలయ్య జై జయ బాలయ్య. తెలుగు దేశం పార్టీ రథసారథి నందమూరి ఎన్టీ రామారావు తనయులు బాలకృష్ణ గారి 50వ సంవత్సర కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గం మరి వాళ్ళ ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ బైరబోయిన శ్రీను గారికి నాగయ్య గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ చరిత్రాత్మకమైనటువంటి 1974లో మరి తాతమ్మ కళతో ప్రారంభించి నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది. 1986లో 6 సర్జనోత్సవాలు జరుపుకున్నటువంటి బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ అన్నగారి వారసుడు హ్యాట్రిక్ 3 సార్లు హిందూపురం మరి బాలకృష్ణ ఎమ్మెల్యే గారు చేశారు. అదేవిధంగా కళామ తల్లి ముద్దుబిడ్డ అయినటువంటి అన్నగారికి సాంఘిక జానపద పౌరాణిక చిత్రాల్లో మకుటోలేని మహారాజుగా తెలుగువారి మరి రాష్ట్రం కాకుండా భారతదేశం కూడా యావత్ ప్రపంచానికి సినీ చేకూర్తులోనే మరి బాలకృష్ణ వెలుగుతున్న సందర్భాల్లో మరి ఆనాటి మంగళగిరి చరిత్ర ఉంది. అన్న ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా అదేవిధంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా నాగయ్య గారికి మరి శ్రీను గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయంతో చేసిన ప్రతి ఒక్కరికి బాలకృష్ణ ఫ్యాన్స్ అన్నగారి అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మంగళగిరి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి భవన్ నందు మా బాలకృష్ణ ఫాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా బైరబోయిన సీను
మా మల్లెల నాగేశ్వరరావు, కోటేశ్వరరావు మేమందరం 1980 నుంచి బాలయ్య బాబు అభిమానులుగా ఉంటూ ఈ మంగళగిరిలో బాలకృష్ణ గారి సినిమా రాగానే రేత్రింబగుళ్ళు ఆ బాక్స్ ఎప్పుడు వచ్చిద్ది, ఇప్పుడు వచ్చిద్ది ఆ బాక్స్ కోసం రేత్రింబగుళ్ళు అభిమానులకు అందుబాటులో ఉంటూ ఇందాక మా సీన్ చెప్పినట్టు ఒకే సంవత్సరం 6 సినిమాలు హిట్ చేయటం అంటే ఆ రోజుల్లో పోటీ బాగా ఉండేది. బాలకృష్ణ గారు ముద్దుల కృష్ణయ్య సినిమా ఈ మంగళూరులో రిలీజ్ అయినప్పుడు ఒక ప్రముఖ హీరో వ్యక్తి సినిమా రిలీజ్ అయింది. ఆయన్ని 25 రోజులే ఆడింది ఆ రోజుల్లో. కానీ ముద్దుల కృష్ణయ్య 100 రోజులు ఆడిన సందర్భంలో మా గురువు గారు మన్నెం మార్కండేయులు గారు ఆ రోజు మాకు ఎంతో సహకరించి ఆ ఊరేగింపు కార్యక్రమంలో మా భైరవంశీని కానీ నాగేశ్వరరావు కానీ ఎడ్ల బండ్లు పెట్టుకొని ఊరేగింపు గత వైభవంగా చేశాం. ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పటికి కూడా బాలకృష్ణ గారు ఏనాడు ప్రభుత్వ ఆస్తులను కానీ తన సొంత లాభాల కోసం కానీ పాటుపడలేదు. అందుకని ఆయన ఈ సినీ మహారాజుకి లెజెండ్ అయ్యాడు. ఈరోజు ఎంతోమంది సినీ కార్మికులకి సినీ లోకానికి రారాజుగా వెలుగుతున్నాడు. అన్నగారి తర్వాత మా బాలయ్య బాబే ఈ సినీ ఫీల్డ్కి రారాజు. ఈ 50 సంవత్సరంలో పూర్తి చేసుకున్న సందర్భంగా మరలా మాకు ఇంత అవకాశం ఇచ్చిన ఈ పాత మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై బాలయ్య.